Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతి స్వామిని నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీగురుని లీలలను సిద్ధుడు నామధారకునికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు. ఒక తురుష్కరాజు వైఢూర్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి మన మతమునే ఆచరించాలని తన వారు చెప్పగా అన్ని మతములను సమానంగా అతడు గౌరవిస్తూ పరిపాలిస్తున్నాడు. కొంతకాలానికి ఆ రాజుకు తొడపైన పుండు లేచి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గక ఎక్కువ కాసాగింది. ఆ బాధను భరించలేకుండా ఉన్నాడు. రాజు ఒక బ్రాహ్మణుణ్ణి ఈ వ్యాధి తగ్గడానికి ఉపాయం చెప్పవలసిందిగా కోరాడు. అన్నింటికంటేనూ మహాపురుషుల సందర్శనము మేలు చేస్తుందని చెప్పి పాపనాశన తీర్థంలో స్నానం చేసిన కూడా మేలు కలుగుతుందని వివరించాడు. ఆ మ్లేచ్ఛరాజు పాపనాశన తీర్థమందు స్నానం చేస్తూ ఉండగా ఒకరోజు ఒక సన్యాసి కనిపించగా వారికి తన బాధను వివరించుకొని తరుణోపాయం చెప్పమని అడిగాడు. సాధు దర్శనమే అన్నింటికంటా శ్రేష్టమని చెప్పి అందుకు నిదర్శనంగా పతితుడైన బ్రాహ్మణుడు వృషభయోగి వలన మరుజన్మలో ఉద్ధరింపబడిన కథను చెప్పి నీవు గాణుగాపురమున ఉన్న శ్రీగురిని దర్శించమని చెప్పారు. నృసింహ సరస్వతి స్వామి మ్లేచ్ఛులు కూడా తన దర్శనార్థం వస్తున్నారని ఇంక తన అవతారము పూర్తిగా వచ్చిందని గుప్తంగా ఉండదలిచారు. అట్టి సమయంలో మ్లేచ్ఛరాజు తన పరివారాన్నంతా వదిలి తానొక్కడే సంగమంలో స్వామిని దర్శించగా శ్రీగురుడు ఏమిరా ఎన్నో ఏళ్లకు కనిపించావు, నీ కోరిక తీరిందా అని అతనికి పూర్వజన్మను గుర్తు చేశారు. అప్పుడు ఆ రాజు స్వామి నేను మీ సేవకుడను, ఇంకా మీ పాదములను విడువను అని మొరపెట్టుకున్నాడు. శ్రీగురిని దర్శించగానే ఆ రాజు వ్రణము అదృశ్యమయ్యింది. ఆ మ్లేచ్ఛరాజు కోరికపై శ్రీగురుడు వైఢూర్య నగరానికి వచ్చి ఆ రాజును అనుగ్రహించారు. తనకు మీ పాదసేవ తప్ప ఏమీ అవసరం లేదని స్వామికి ఆ రాజు చెప్పాడు. మేము గంధర్వ నగరం నుంచి శ్రీశైలం వస్తాము. నీవు నీ రాజ్యమును నీ కొడుకులకు అప్పచెప్పి శ్రీశైలం రావాల్సిందని చెప్పి స్వామి శిష్యులతో భీమా అమరజ సంగమం చేరారు. తనకై ఎదురు చూస్తున్న శిష్యులతో నాయనలారా, నేను ఇచ్చటనున్న అన్ని జాతుల మతముల వారు నా వద్దకు వస్తూ కొరగాని కోరికలను యాచిస్తున్నారు. నేను ఇంకా ఎవరికి కనిపించక గుప్త రూపమున ఉండుటకు శ్రీశైల యాత్రకు వెళుతున్నాను. అయినా కూడా గాణుగాపురంలో నన్ను మనసారా ధ్యానించు వారి కోరికలను నేను తీరుస్తూ ఉంటాను, వారిని కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాను అని చెప్పారు. నామధారక, శ్రీగురుని మహాప్రస్థానము చెప్తున్నాను, శ్రద్ధగా విని తరించవలసిందిగా సిద్ధముని ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీగురుడు శిష్యులతో ఇంకా ఇలా చెప్పసాగారు. నేను గుప్తంగా ఉండుటకు శ్రీశైలం వెళ్ళినప్పటికీ నిత్యము సంగమ స్నానాన్ని ఆచరించి మఠంలో భిక్షను స్వీకరిస్తాను. మనస్ఫూర్తిగా సేవించువారులకు ప్రత్యక్ష దర్శనాన్ని ఇస్తాను. ఇక్కడకు వచ్చువారు సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి మఠమున ఉన్న నా పాదుకులను పూజించవలెను. మీ అభీష్టములు తీర్చుటకు ఇచ్చటనే ఉంటానని చెప్పి అందరినీ ఓదార్చి శ్రీశైలయాత్రకు బయలుదేరారు. స్వామిని సాగనంపి తిరిగి మఠం చేరిన శిష్యులకు మఠమునందు ప్రత్యక్ష దర్శనమిచ్చి మరలా అదృశ్యులై భక్తులకు తానచ్చటనే ఉన్నట్లు శ్రీగురుడు నిదర్శనమిచ్చారు. బహుధాన్యనామ సంవత్సర ఉత్తరాయణములో శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము పాడ్యమి శుక్రవారము పుష్యమి నక్షత్రము బృహస్పతి కన్యారాశి ప్రవేశించిన సమయమున శ్రీగురుడు నలుగురు శిష్యులతో శ్రీశైలమున పాతాళగంగ వద్దకు చేరారు. స్వామి ఆదేశమును అనుసరించి శిష్యులు అరటి ఆకులు తెచ్చి పుష్పములచే అలంకరించి ఒక ఆసనము సిద్ధము చేసి దానిని నీటిపైన ఉంచారు. శ్రీగురుడు శిష్యులతో ఆ పూలనావలో పాతాళగంగను దాటి మల్లికార్జునంలో ఐక్యమయ్యేదనని మీరు గృహములకు వెళ్ళండని వారికి చెప్పి చివరగా వారితో బిడ్డలారా, మిమ్ము నేను అనుగ్రహించి తిని లక్ష్మి స్థిరముగా ఇంటనుండును, మీ నాలుకపై సరస్వతి నిలిచి ఉండును, ఎల్లప్పుడూ నేను మిమ్ములను కాచి ఉందును, మీకు ప్రసాదముగా పుష్పములను పంపెదను, వాటిని స్వీకరింపుడని వారిని ఆశీర్వదించి
ఆ పుష్పక ఆసనం పైన నదిలో వెళుతూ అదృశ్యులయ్యారు. కొంతసేపటికి పడవలో వచ్చిన కొందరు మా వద్దకు వచ్చి మాకు ఒక యతివరులు కనిపించారు. వారు తూర్పు ఒడ్డుకు వెళుతున్నారు. ఆ స్వామి కాళ్లకు బంగారు పాదుకలు, కాషాయ వస్త్రము ధరించి ఉన్నారు. చేత దండము, నరసింహ సరస్వతీ స్వామి రూపముగా ఉన్నారు వారు. మేము గాణుగాపురము వెళ్ళమని మీకు ప్రసాదముగా 4 పుష్పములు పంపుచున్నానని చెప్పారు. ఇంతలో నదిలో కొట్టుకొని వస్తున్న 4 పూలను ఆ బెస్తవారు తెచ్చి ఇవ్వగా సాయం దేవుడు వాటిని తలా ఒకటి మాకు ఇచ్చారు. శ్రీవారికి బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యులైనప్పటికీ శ్రీగురుని వెంట నందికవి, నరహరి కవి, సాయం దేవుడు, నేను, సిద్ధముని శ్రీశైలం వచ్చాము అని తన వద్దనున్న పుష్పమును సిద్ధముని నామధారకునికి చూపించాడు. నామధారకుడు శ్రీగురుని లీలలు విని ఆనందించి సిద్ధముని పాదాలకు నమస్కరించాడు. ఎవరైతే ఈ గురులీలలు పారాయణ చేస్తారో లేక వింటారో వారు శ్రీగురుని అనుగ్రహమునకు పాత్రులై సర్వసుఖములు పొందగలరు. శ్రీ నృసింహయతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.